కడియం శ్రీహరి పై కేటీఆర్ రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి ఆ కేటీఆర్ స్పీచ్ మనం చూద్దాం. తీరేస్తా మెడల పేగులు వేసుకుంటా అంటాడు ముఖ్యమంత్రి. అంటే కూడా మెడల పేగులు వేసుకొని తిరుగుతాడే. మెడల పేగులు వేసుకుంటాడు. పోటీ కొట్టేటోను ఆయన ముఖ్యమంత్రి పోటీ కొట్టేటోను నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు. ఇంకో మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జాగ్రత్తగా ఉండండి అంటాడు. మానవ బాంబులు అయితే అంటాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన. ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు. ఆయనకే విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని. మనం నమ్ముడు కాదు. ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది, తమ్ముడు బోత్ ఎమ్మెల్యే. ప్రజలు అంటున్న ఎవడు ముఖ్యమంత్రి అని. ఆయన కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు. ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి అని అవుతున్నాడు వెకిలిగా. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడన్నా? దొంగలు తిరుగుతారు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడో నాకు ఎరకలేదు, కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం. ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జున ఒక సినిమా వచ్చినండే. రైట్. సీఎం రేవంత్ రెడ్డిపై అదేవిధంగా పార్టీ మారిన నేతలపై కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మొత్తానికి కేటీఆర్ ట్వీట్ కూడా ఆసక్తి రేపుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అవినీతిపరుడు, తెలంగాణ ఏం అభివృద్ధి చేయలేదు అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయిన రాజ్యసభ సభ్యుడు కేశవరావు మాత్రం దానికి భిన్నంగా కేసీఆర్ అవినీతిపరుడు కాదు, కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి చేశారంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?